హాయ్ ఫ్రెండ్స్. కార్పొరేట్ బుకింగ్స్ వెనక పెద్ద స్కామ్‌లే జరుగుతాయట. అవి నిజంగానే ఉంటాయట. అవి ఏంటో ఈరోజు అప్డేట్‌లో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుకునే టైంలో సాధారణంగా బాలీవుడ్‌లో ఎక్కువగా కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట మనకి వినిపిస్తుంది. దీని మీద సామాన్య ప్రేక్షకులు అంతగా అవగాహన ఉండదు కానీ ట్రేడ్ వర్గాలకైతే ఆళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటది. తాజాగా యానిమల్ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ దీని గురించి నో చెప్పారు. సో, తమ చిత్రం ఇంకా 1000 కోట్లు అందుకోలేదని, ఒకవేళ కార్పొరేట్ బుకింగ్ పద్ధతిని అనుసరించి ఉంటే మాకు ఆ మైలురాయి దక్కేదని, నిజాయితీగా ఉండాలనుకోవడం వల్లే అలాంటివి చేయలేదని అయితే చెప్పాడు. అంతా బాగానే ఉంది కానీ అసలు ఈ పదానికి అర్థమేంటనే సందేహం రావడం సహజం. నార్త్‌లో ఎక్కువగా దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఏదైనా పెద్ద హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు ఒకవేళ దానికి బజ్ తక్కువున్నా, ఓపెనింగ్స్ పెద్దగా రావనే అనుమానం వచ్చినా వెంటనే బల్క్ బుకింగ్స్ తెరతీస్తారు. ఉదాహరణకు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ తమ సంస్థలోని పనిచేసే ఓ 5,000 మంది ఉద్యోగులకు ఫ్రీ టికెట్లు ఇచ్చేందుకు నిర్ణయించుకుంటుంది. దీనికి డబ్బులు ఎవరిస్తారంటే సదరు నిర్మాత లేదా హీరోకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూసుకునే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఫలితంగా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం హౌస్ఫుల్ అయితే కనిపిస్తాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఉచితంగా లేదా డిస్కౌంట్లతో టికెట్లు అమ్ముడైపోయే మార్గాలకి తెరతీస్తారన్నమాట. పెద్ద పెద్ద మల్టీప్లెక్స్‌లో ఈ ట్రెండ్ అధికంగా అయితే ఉంటుంది. లోపాయికారి ఒప్పందాలు చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా పని కానిస్తారు. సో, బయటి వాళ్ళకి ఇదంతా కనిపించని వ్యవహారం. బాలీవుడ్ బడా నిర్మాతలు ఇందులో ఆరితేరిపోయారనే కామెంట్స్ బయ్యర్ వర్గాల్లో ఓపెన్‌గానే వినిపిస్తుంటాయి. ఇప్పుడు ప్రణయ్ ఓపెన్‌గా దీని మీద కామెంట్ చేయడం చూస్తే ఏ స్థాయిలో ఇదంతా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సో, మనకు తెలియని చాలా బాక్స్ ఆఫీస్ స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అయి టికెట్ బుకింగ్స్‌లో. సో, ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.